హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిలో ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ సందర్భంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. సిటీలోని ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ కు సంబంధించిన డిజైన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. టెక్స్టైల్ కాన్ఫరెన్స్కి హైదరాబాద్ వేదిక అయింది. ఒకరోజు జరిగే ఈ కాన్ఫరెన్స్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టెక్స్టైల్ డిపార్ట్మెంట్స్తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు, లేదంటే వీవర్స్ కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఒక పట్టు నుంచి వెళ్ళి కాటన్ దారాలు ఎలా తయారు చేస్తారు, ఆ దారాల నుంచి డిజైన్స్ ఎలా చేస్తారు, క్లాత్స్ ఎలా నేస్తారు, ప్రతిదీ కూడా ఒక మిషన్ మేడ్గా ఇక్కడ చూపిస్తున్నారు. దీంతోపాటు మనం చూడొచ్చు మన తెలంగాణనే చేనేత రంగానికి పెద్ద దిక్కుగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీ కూడా మొత్తం ఆల్మోస్ట్ వీవర్స్, ఇటు వ్యాపారస్తులు చాలామంది కూడా తమ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. మనం ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు డిఫరెంట్ డిజైన్స్తో కూడిన చీరలు కూడా, ఇవన్నీ కూడా చేనేతవి కావడం విశేషం. దీని గురించి కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అంటే ఇవన్నీ ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, దీనికి ఒక్కొక్క చీరని వేయడానికి ఎంత టైం పడుతుంది? హాయ్ సార్, చెప్పండి ఏంటి స్పెషల్ దీని గురించి? ఈరోజు ఇక్కడ 13th ఏషియన్ కాన్ఫరెన్స్లో తెలంగాణలో వివిధ రకాల హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ను ఒకటే వేదిక మీదకి గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇది హ్యాండ్లూమ్స్ని కళని బ్రతికేయడానికి, హ్యాండ్లూమ్స్ వ్యూవర్స్ లైవ్లో వేరే పవర్లూమ్ కాకుండా హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలి. దీనికోసం ఇక్కడ ఒక కాన్ఫరెన్స్, దీనికి దేశ విదేశాల నుంచి అంతా డెలిగేట్స్, ఎక్స్పోర్టర్స్, హ్యాండ్లూమ్ అందరూ వస్తున్నారు. హ్యాండ్లూమ్స్ని ఎలా తీసుకొస్తారు? తెలంగాణలో జరిగే హ్యాండ్లూమ్స్లు అంటే అందులో భాగంగా పోచంపల్లి ఇక్కత్. ఇది పోచంపల్లి ఇక్కత్తులో గురించి ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. ఇందులో స్పెషాలిటీ తేలియా రుమాలు సారీ మా గజం గోవర్ధన్ బాబాయ్ గారిది, అండ్ నెక్స్ట్ గజం అంజయ్య వారి పద్మశ్రీ అవార్డు విన్నర్సు, పుట్టపాకలో 2 పద్మశ్రీ అవార్డు విన్నర్స్ ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ మా నరేంద్ర హ్యాండ్లూమ్స్ అని గజం నర్మదా గారి వాళ్ళు సారీస్ ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నాము. మా ప్రోడక్ట్ను ఇక్కడ మా పేరు రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. సో యూజువలీ మనం అంటే ట్రెడిషనల్ టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ సారీ డ్రేప్స్ కిందో లేదా కుర్తాస్ కిందో తయారు చేస్తాం. కానీ ఎప్పుడు ఇట్లా కాంటెంపరీ డిజైన్స్లో ఎప్పుడు చూడలేదు. అంటే బ్లేజర్స్ లాగా అయినా యూజ్ చేస్తారు కానీ అంటే ఇలాంటి గౌన్స్ లాగా ఎట్లాగా ట్రెడిషనల్ టెక్స్టైల్స్ చూడలేదు. సో మేమేమనుకున్నామంటే అంటే సిన్స్ వీఆర్ ఫ్రమ్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సో మేము అనుకున్నాం ఈ కాంటెంపరీ డిజైన్స్తో ట్రెడిషనల్ టెక్స్టైల్స్ ఎట్లా యూజ్ చేయొచ్చు, ఎట్లా కొత్త ప్యాటర్న్ మేకింగ్స్తో ఆ ట్రెడిషనల్ టెక్స్టైల్స్తో గార్మెంట్స్ చేయొచ్చు అన్నది చూపించడానికి ఈ డిస్ప్లే మేము తయారు చేసాం. మీరు చేసిన డిజైన్ ఏంటి, దాని గురించి చెప్పండి, దాని స్పెషాలిటీ ఏంటి? నేను చేసిన గార్మెంట్ ఈ బ్లేజర్ అండ్ కార్డ్ సెట్ లోపల. సో యూజువలీ బ్లేజర్స్ అంటే చిన్న కాలర్తో వస్తాయి, కానీ ఎగ్జాజరేటెడ్ కాలర్తో మెన్స్ వేర్ గార్మెంట్స్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఉమెన్స్ వేర్లోకి ఎట్లా ట్రాన్స్లేట్ చేసాం. అంటే మేము లెర్న్ చేసే కాన్సెప్ట్స్ బట్టి మేము ఈ కొత్త డిజైన్స్ ఏవైతే ఉన్నాయో తయారు చేసాం. ఫ్యాబ్రిక్ అయితే ఇక్కత్ బెడ్షీట్ మెటీరియల్ వాడి వి మేడ్ దిస్. ఇది మేము చేసిన గార్మెంట్, ఇది మేము మస్కిటో నెట్ వాడి ఇక్కత్ బెడ్షీట్స్ వాడి తయారు చేసాము. ఈ మస్కిటో నెట్ అనేది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి మేము ఇది ఫ్యాబ్రిక్ డై చేయించాము. బయట డై చేయించి యూజ్ చేసాము. అది కార్సెట్, అండర్ బస్ కార్సెట్ ఏమో ఇక్కత్ బెడ్షీట్స్ వాడి చేసాము. అండ్ ఈ టక్స్ అనేది హ్యాండ్ టక్తో చేసాము. అండ్ దాని కింద బేస్ ఉంటుంది, బేసిక్ స్కర్ట్ ఒకటి ఉంటుంది, అది వాడాము. నాతో పాటు ఇంకో టీమ్మేట్ కూడా ఉండేది, మేమిద్దరం కలిసి ఇది చేసాము. నేను వైట్ కలర్లో ఉన్న శారీ ఇది చేశాను. ఇది ఇక్కత్ శారీ, పైన ఉన్నది కార్సెట్ అనమాట. కార్సెట్ అనేది నార్మల్గా యూరోపియన్ రాయల్టీ వాళ్ళు మిడీవియల్ ఏజెస్లో వేసుకునే వాళ్ళు. బ్లౌజ్ బదులు కార్సెట్ని పెడితే ఎలా ఉంటుంది లుక్ అన్నది ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. కార్సెట్ పైన కార్డింగ్ అనే మెథడ్తోని, ఎంబ్రాయిడరీ బదులు కార్డింగ్ అనే మెథడ్తోని ఎంబలిష్మెంట్స్ చేశాను అనమాట. స్టేషన్ కన్పూర్ అండి. నాకు 12 సంవత్సరాల వయసు నుంచి వెళ్ళి చేస్తానండి. నేను చేయబట్టి ఇప్పుడు 35 సంవత్సరాలండి. ఈ వర్క్లో 35 సంవత్సరాలండి.
ఇప్పుడు డిజైనరింగ్ సార్లు వచ్చినా కానీ యూజ్ చేస్తారండి. డిజైనరింగ్ ప్రిన్సిపాల్ అయినా లెక్చరర్ అయినా డిజైనరింగ్ పిల్లలైనా వస్తారండి. మళ్ళీ డిజైన్ వర్క్షాప్కు సార్లు ఇప్పుడు సారీకి బ్లౌజులకు నెక్కులకు ఏ రకమైన ఇంట్లో వాడుకునే పిల్ల కవర్ల కంచెలండి యూజ్ అవుతున్నాయండి. మన ఇండియాలో ఏ దానికి మన అంటే బయట దేశాలంటే వాళ్ళ సంస్కృతి బట్టి వాళ్ళు తయారు చేసుకుంటారండి. మన బట్టి మనం మలుచుకుంటాను. ఇప్పుడు ఎలాంటి డిజైన్స్ చేస్తుంటారు? మీరే డిజైన్ చేస్తారా, లేదంటే మేము ఒక డిజైన్ ఇస్తే మీరు దాని ప్రకారం చేసేస్తారా? కస్టమర్లు ఏ డిజైన్ నచ్చితే అదే నా దగ్గర డిజైన్ వాళ్ళకి నచ్చపోవచ్చు కదండి. వాళ్ళకి నచ్చిన డిజైన్స్ వాళ్ళు ఏ రకమైన డిజైన్ గీపించుకున్నా ఎట్లా తీసుకొచ్చినా మేము చేయగలుగుతాం. దానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? ఒక్క బిడ్స్ అంటే ఒక బిడ్స్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ అండి ఇది పళ్ళుకు బ్లౌజులకు నెక్కులకు మళ్ళీ షోకు మన డైనింగ్ హాల్లో ఫోటో ఫ్రేమ్ T5 మీద కేసు ఏ దాని మీదకైనా యూజ్ చేసుకోవచ్చునండి. ఇది ఫోటో ఫ్రేమ్ అండి. అదే రకం అండి. ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్లో డిఫరెంట్ వీవర్స్తో పాటు వివిధ బ్రాండ్లకు సంబంధించిన కూడా టెక్స్టైల్ కావచ్చు, ఇక్కడ బట్టలు కావచ్చు, చాలా వరకు అయితే అందుబాటులో ఉన్నాయి. దీంట్లో మనం చూడొచ్చు ఒకటి స్పెషల్ ఏంటంటే బనానాస్. ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కాటన్తో పాటు బనానా పీల్ నుంచి కూడా వీళ్ళు దారం తయారు చేసి దాంతో కూడా బట్టలు తయారు చేస్తున్నారు. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, వీళ్ళు ఏదో సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తున్నారు. ఒకసారి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఆ నేమే డిఫరెంట్గా ఉంది, రీజన్ ఏంటి అసలు బనానాస్ అని పెట్టడానికి? బనానాస్ అనేది ఏంటి అంటే అరటి నారుతో చేసిన వస్త్రాలండి ఇవి. దీంట్లో కాటన్తో మిక్స్ చేస్తాము, హెంప్తో మిక్స్ చేస్తాము, వేరే డిఫరెంట్ సిల్క్తో మిక్స్ చేసిన మెటీరియల్స్ అండి ఇవన్నీ. మనకి దీంట్లో చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయండి. బనానా ఇప్పుడు మనం ఎవరైనా వస్తే అరటి ఆకుల్లో వేసి పెడతాం. ఎందుకు? యాంటీ ఆక్సిడెంట్ అది. దాంట్లో పెడితే తిన్నాక అది చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే వస్త్రాలకు కూడా మనం వేసుకునే వస్త్రాలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేదే మేము స్టార్ట్ చేసామండి. దీనివల్ల ఏంటంటే చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇందులో. కానీ ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ లెవెల్ వరకు తీసుకొచ్చామండి. ఇది మనకి తీసుకురావడానికి మనకి 9 ఏళ్ళ సమయం పట్టిందండి. ఇది చాలా చిన్న విషయం కాదండి. మనం ఇంత సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఐ మై సెల్ఫ్. అండ్ ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే ఇందులో చిన్న స్టార్టప్గా స్టార్ట్ అయిన ఈ బనానాస్ కూడా ఇప్పుడు ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీగా కూడా మారినామని చెప్తున్నారు. దీంట్లో ఏంటంటే బనానా పీల్ నుంచి దారం తయారు చేసి దాన్ని బట్టలు తయారు చేయడం వలన ఎండకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా ఇది ఎలాంటి కెమికల్స్ లేకుండా కూడా ఈ క్లాత్స్ మేము తయారు చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు అయితే చెప్తున్నారు. దీన్ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తాం ఫుల్ ఫ్లెజ్గా. ఇప్పుడు కేవలం ఆన్లైన్లో అమ్ముతున్నాము, ఫుల్ ఫ్లెజ్గా కూడా అతి త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ జగన్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.